ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ చివరి వర్తమానము మనము ముందుగానే అనగా మొదటి దినమున మొదటి వర్తమానంలో నేను మీకు ఇచ్చినటువంటి బేస్ లేకపోతే పునాది వచనం, ఆ వచనమును జ్ఞాపకం చేస్తున్నాను. మేము ప్రకటించని యేసు, మీరు పొందని ఆత్మ, మరియు మేము పరిచయం చేయని సువార్త. ఈ మూడిట్లో దేనిని ఎవడు ప్రకటించినా అలాంటి వారిని కూడా మీరు ఆదరిస్తే ఇక మీ కర్మ అన్నట్లుగా చెప్పినటువంటి మాట. ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన ఇచ్చినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్షణ సువార్త, మనం నమ్ముతున్నటువంటి రక్షణ సువార్తలో వస్తున్నటువంటి వక్రీకరణలు, ఆ వక్రీకరణలను ఏ విధంగా, లేకపోతే బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సరైనటువంటి సువార్త సమాచారం ఏమిటి అన్న విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు 9 గంటలు అయ్యింది. కరెక్ట్గా 10 గంటలకు వదిలేస్తాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోదురు. కానీ ఆ 1 గంట నాకే ఇవ్వండి, ఎక్కడికి ఇవ్వకండి, ఎవరికి ఇవ్వకండి. మీరు మీ వంట, మీ పంట, మీ సంబంధాలు, మీ వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి, నేను కాదనను, వాటన్నిటినీ కూడా చేయండి. కానీ ఈ 1 గంట వాటి నుంచి కొంచెం పక్కకు వచ్చి దేవుని వాక్యాన్ని మాత్రమే వినటానికి కొంచెం సమయాన్ని కేంద్రీకరించండి, ఏర్పాటు చేయండి. దానివల్ల మనందరికీ కూడా ఉపయోగం అవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి నిబంధన నిత్య నిబంధన. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులతో మరియు మానవులను తన తండ్రి అయినటువంటి దేవునితో ఐక్యపరచడానికి చేస్తున్నటువంటి నిబంధన నిత్య నిబంధన. దీన్ని బెరిత్ ఒలాం అని పిలిచారు. బెరిత్ ఒలాం, బెరిత్ ఒలాం అనంటే నిత్య నిబంధన. దేవుడు మనుష్యులతో చేసినటువంటి నిబంధన కూడా నిత్య నిబంధనే. మీకు గుర్తు చేయటం కోసం కొంతమంది చెబుతున్నటువంటి విశ్వాస ప్రమాణ ఆధారంగా మానవ చరిత్రను కొన్ని సమయాలలో విభజిస్తూ అది పాత నిబంధన, అది పాత కాలంలో దేవుడు చేసినటువంటి నిబంధన, ఇప్పుడు క్రొత్త నిబంధన, క్రొత్త కాలంలో దేవుడు చేసిన నిబంధన అంటూ డైసెక్ట్ చేస్తూ మనకు చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యము ఏం చెబుతోంది, దేవుని వాక్యము మనతో ఎలా మాట్లాడుతోంది అన్న విషయాన్ని ముందు ఉంచుతాను. మానవుడు దేవుని చేత కలుగు చేయబడ్డాడు. మీరు, నేను, మనమందరం దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మానవ సమాజం. ఆయన మనల్ని చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుభిక్షత కనిపించాలి. కారణం ఏమిటి అని అంటే, ఆయన మనల్ని ఏలమన్నాడు, ఆయన మనల్ని పరిపాలించమన్నాడు, ఆయన మనల్ని భూమిని నిండించమన్నాడు, ఆయన మనల్ని దానిపైన రాజ్యం చేయమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. కనుక ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన నిర్మించినటువంటి ఈ దేవాలయం, ఆయన నిర్మించినటువంటి ఆయన నివాస స్థలం అయినటువంటి భూమి ఆకాశముల కలయిక అనేటటువంటి ఏదేను తోట, భూమి ఆకాశముల కలయిక అనేటటువంటి ఏదేను తోట మనకు చెప్పేటటువంటి, లేకపోతే మనం వింటున్నటువంటి ఈ సమాచారంలో అనేక సార్లు గ్నాస్టిసిజం కనిపిస్తుంది. ఎందుకు అనంటే, పరలోకం అక్కడెక్కడో దూరంగా ఉంది, మనం ఇక్కడెక్కడో భూమి మీద ఉన్నాం, మనకు దానికి సంబంధం లేదు, మనం చచ్చిపోతే అక్కడికి వెళతాం అన్నటువంటి సందేశాన్ని వింటూ వచ్చాం. కానీ అది 1840కి ముందు అలా లేదు. జీడిఎం సంఘాలు స్థాపించే సమయంలో అలా లేదు. 1790 మొదలుకొని ఈ ప్రాంతాల్లో జీడిఎం సంఘాలు, జీడిఎం నాయకులు మనకు వేసినటువంటి పునాది అది కాదు. మనకు వేసిన పునాది ఈ ప్రపంచాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళటం కాదు. మనకు వేసిన పునాది అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు,
అక్కడికి మనం వెళ్ళాలి అనేది కాదు. మనకు వేసిన పునాది ఏమిటి అనేది మనం చూద్దాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో బెరిత్ ఓలాం, ది ఇటర్నల్ కవెనెంట్ ఆఫ్ గాడ్, దేవుడు చేసినటువంటి నిత్య నిబంధనను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువు మనలను, ఈ భూమి ఆకాశముల యొక్క కలయికను, మానవుడు మరియు దేవుడు కలిసేటటువంటి, మానవుడు మరియు దేవుడు ఏకమయ్యేటటువంటి ఒక మందిర నిర్మాణం చేశాడు, ఒక ఆలయ నిర్మాణం చేశాడు. చింతావారిపేటలో చింతావారి కుటుంబ సభ్యులందరూ అన్నదమ్ములే. వీరందరూ కలిసి వారిని రక్షించినటువంటి, వారిని విమోచించినటువంటి దేవుడి కొరకు ఒక ఆలయం కట్టుకున్నారు. అలాగే దేవుడు కూడా మీరు కట్టుకోవటానికి ముందే, మీ ఆలోచనకు ముందే ఆయన ఒక ఆలోచనను, ఒక విశ్వ ప్రణాళికను వేశాడు. ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే, మనుష్యులతో పాటి ఆయన వసించటం, మనుష్యులతో ఆయన కాపురం ఉండటం. ఆ మనుష్యులతో కాపురం ఉండేటటువంటి ప్రాజెక్టునే ఆయన ఆదాము హవ్వల ద్వారా మొదలుపెట్టాడు. కానీ మనుష్య సమాజానికి ప్రతినిధులైనటువంటి ఆదాము హవ్వలు, అనగా మనుష్య సమాజానికి మాత్రమే వారు ప్రతినిధులు కాదు సుమా, వారు దేవుని ఆలయంలో, దేవుడు నిర్మించినటువంటి దేవుని మందిరములో, దేవుడు నిర్మించినటువంటి తన ఇంటిలో దేవుని ప్రతినిధి మొదటి వచనం, దేవుని ప్రతిమ రెండవ వచనం, దేవుని ప్రతిబింబం మూడవ వచనం. ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి, మీ మనసులో ఉండిపోవాలి. ప్రతినిధి, ప్రతిబింబం మరియు ప్రతిమ. మానవుడు ఏ విధంగా అయితే ఆలయ నిర్మాణం చేసి అందులో ఒక రాయి చేత, ఒక కర్ర చేత, ఒక మట్టితో, లేకపోతే వేరు పదార్థాలతో తనకు నచ్చినటువంటి ఒక ఆకారాన్నిచ్చి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడో, అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అనంటే, దేవుడు నిర్మించినటువంటి ఈ ఆలయం, భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస స్థలములో నిన్ను, మనలను దేవుని ప్రతిమగా, దేవుని ప్రతిబింబంగా, దేవుని ప్రతినిధిగా ఆయన ఏర్పరచి మనకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి, నువ్వు దీన్ని, ఇందులో నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు విస్తరించు, నువ్వు భూమిని నిండించు, మరియు దానిని ఏలు అని చెప్పాడు. ఇది ఆయన చేసినటువంటి ఆలయములో ప్రతిమ యొక్క ప్రతిష్ఠ. దానికి కరెక్ట్గా ఆపోజిట్గా చేయటమే విగ్రహారాధన. అంటే ఆయన చేసిన ఆలయము కాదని, మనుష్యుల యొక్క నిర్మాణం, సృష్టిలో ఉన్నటువంటి జంతు, పక్షి మరియు వస్తువుల యొక్క స్వరూపములో దేవుణ్ణి నిర్మించుకుని, మనుష్యులే దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మమ్ముని ఏలు అని చెప్పుకోవటమే విగ్రహారాధన. అంటే కన్నులుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి పని చేయలేని, కాళ్ళుండి నడవలేని సమాజ నిర్మాణమే మనుష్యుల యొక్క ఆలోచన యొక్క ఫలితం. కానీ దేవుని ఆలోచన యొక్క ఫలితం, ప్రతి ఆలోచన, అనగా ముఖ్యంగా ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మచేత నడిపింపబడటం. మనం మధ్యాహ్నం చూసినట్లుగా ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మ ప్రభావములో నడిపింపబడటం అన్నది ఆయన చిత్తమైతే, ప్రతి విగ్రహము పతన స్థితిలో ఉన్నటువంటి, దేవుణ్ణి తిరస్కరించేటటువంటి ఆత్మ కలిగినటువంటి, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఆత్మ కలిగినటువంటి మానవ సమాజ నిర్మాణం చేయటమే ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మీరు తొలచుకున్న, మీరు సరిచేసుకున్న, మీరు నిర్మించుకున్న వ్యవస్థలలో నుండి వాడు పనిచేస్తాడు. అది కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, మనుష్యులకు దూరం చేసేటటువంటి ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ,
విద్యా వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలన్నిటినీ క్యాప్చర్ చేస్తూ, వాటిని హైజాక్ చేస్తూ దేవునికి విరోధముగా, మనుష్యుల నుంచి మనుష్యులకు విరోధముగా పనినటువంటి పన్నాగమే విగ్రహారాధన. చాలామంది విగ్రహారాధన అనంటే ఏదో ఒక ఆకారమునకు చేసేటటువంటి ఆరాధన అనుకుంటారు. కాదు, అది ఒక మొదలు. కానీ దానిని పొడిగిస్తే, దానిని ముందుకు తీసుకుని వెళ్తే విగ్రహము మరియు విగ్రహారాధన అన్నది చాలా డీప్, లోతైనటువంటి ఒక అనుభవం. ఈ విగ్రహారాధన మీ పిల్లలతో మొదలవుతుంది. మీ పిల్లల పట్ల మీకున్నటువంటి మక్కువను మనిషి ఆరాధించే క్రమంగా తీసుకుని వెళుతుంది. మీ భర్తతో మొదలవుతుంది, మీ భార్యతో మొదలవుతుంది, అందంతో మొదలవుతుంది, జ్ఞానంతో మొదలవుతుంది, సంబంధాలతో మొదలవుతుంది, కులంతో మొదలవుతుంది, సమాజముతో మొదలవుతుంది, ఉనికితో మొదలవుతుంది, రాజకీయ వ్యవస్థ, అలాగే పరిపాలనా వ్యవస్థ. ఇలా మెల్లిమెల్లిగా మీ పైన అన్ని రకాలైనటువంటి లేయర్స్, తెరలుగా, పొరలుగా మీ పైన అధికారం చేస్తుంది. ఇది చూడటానికి, వినటానికి అంత ప్రాక్టికల్గా మీకు అనిపించకపోవచ్చు, కానీ ఇదే ఆ వ్యవస్థ. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని స్థానాన్ని మనుష్యుడు సృష్టించినటువంటి ఏ వ్యవస్థకు, ఏ ప్రణాళికకు, ఏ కులానికి, మతానికి, అందానికి, గర్వానికి, చదువుకు ఇచ్చిన అది విగ్రహారాధనే. ఆ విగ్రహారాధన కారణం చేత మనము బెరిత్ ఒలాం నుంచి దూరమయ్యాం. దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన ఏమిటి అనంటే, దూరమైనటువంటి మనుష్య సమాజాన్ని నేను తిరిగి నా వైపుకు తెచ్చుకుంటాను అని చెప్పటమే. దూరమైనటువంటి మనుష్య సమాజం, నన్ను విడిచిపెట్టిపోయినటువంటి మనుష్య సమాజం, అనాథలుగా ఉన్నటువంటి మనుష్య సమాజం, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క క్లచెస్, వాటి యొక్క ఈ బంధకములలో ఉన్నటువంటి మనుష్య సమాజాన్ని నేను విడిచిపెట్టను, నేను తిరిగి నా వైపుకు తెచ్చుకుంటాను అని దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ బెరిత్ ఒలాం. అది మనుష్యుడి చేత కాదు. ఎందుకు అనంటే, ఒక్కసారి దేవుణ్ణి తృణీకరించినటువంటి మనిషి, ఒక్కసారి దేవుణ్ణి తృణీకరించినటువంటి మనుష్య సమాజం దేవునికి మనిషికి మధ్య ఒక అగాధాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో తెలిసినటువంటి మనిషి ఇప్పుడు దేవుణ్ణి తిరస్కరించడం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో మర్చిపోయాడు. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులను తనకు దేవుడుగా చేసుకున్నాడు, తనపై అధికారిగా చేసుకున్నాడు. దాని కారణం చేత దేవుని గుణగణాలను మర్చిపోయాడు. కానీ ప్రభువు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన అన్నాడు, తిరిగి నిన్ను నేను నా కుటుంబముగా చేసుకుంటాను, నా కుటుంబముగా చేసుకొని నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం యొక్క సారాంశము ఇదే. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. కానీ చాలాసార్లు క్రైస్తవ సమాజంలో ప్రకటింపబడేటటువంటి సువార్త ఇది కాదు. చాలాసార్లు క్రైస్తవ సమాజంలో ప్రకటింపబడుతున్నటువంటి సువార్త, ఈ ప్రపంచాన్ని నువ్వు వదిలి ఎక్కడికో వెళ్ళాలి. బైబిల్ ప్రకటిస్తున్నటువంటి సువార్త, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా. దీన్ని గమనిస్తే నేను ప్రకటించినటువంటి సువార్తను మీరు నమ్ముతున్నారా అన్నటువంటి మాటను మీరు గుర్తించిన వారవుతారు. కొంతమంది అంటారు, పరలోకం అన్నది అక్కడెక్కడో ఉన్నది, అందులోనికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు మీకోసం రక్తం కార్చాడు, ఆ రక్తంలో మీరు కడగబడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూమి ఆకాశములను సృజించటానికి ముందే కొందరిని
ఆయన ఎన్నుకున్నాడు, కొందరిని ఆయన తన రక్తం చేత ప్రోక్షించాడు, కొందరిని ఆయన తన పరలోకములోనికి తీసుకుని వెళ్తాడు. మిగిలినటువంటి 90%, మిగిలినటువంటి 80%, అది ఎంత శాతమో వారికి తెలియదు, నాకు తెలియదు. అనేకులు నరకంలో పడిపోతారు అని బైబిల్ చెప్తోంది అని చెప్తారు. బైబిల్ ఎక్కడా ఇటువంటి సమాచారం ఇవ్వదు. ఇది వారి స్వంత కల్పన, ఇది వారు స్వయంగా నేర్పించుకున్నటువంటి, వారు స్వయంగా కూడగట్టుకున్నటువంటి వేరొక సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం గట్టి చదువుతారు ఎవరైనా? గట్టిగా వినపడలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రేమ మీద వర్కౌట్ చేస్తున్నాడు. తన కుమారుడిగా పంపించినటువంటి వాడి మీద విశ్వాసముంచు వారి కొరకు ఆయన వేచి చూస్తున్నాడు. విశ్వాసముంచటం నీ పని. కానీ వీరు చెప్పే సువార్త ఏమిటి అని అంటే, నువ్వు విశ్వాసం ఉంచాలా ఉంచకూడదా అన్నది కూడా దేవుడే నిర్ణయిస్తాడు. కొంతమంది చెప్పినట్లు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు, యెహోవా ఆలోచించనిదే నువ్వు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నమ్మాలా నమ్మకూడదా, నీ పైన అధికారం, నీకు ఆ అధికారం లేదు అని చెబుతారు. నువ్వు అలా నమ్మటానికి వీలుండలేదు అని చెబుతారు. ఇది దేవుని వాక్యమునకు విరుద్ధం. చూజ్ టుడే. నువ్వు ఎన్నుకో. యెహోషువ అన్నాడు, నా మట్టుకు నేనైతే నువ్వు నా కుటుంబమును ఏం చేస్తాం? యెహోవానే సేవిస్తాం. మీరేం చేస్తారో నాకు తెలీదు, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. ఇట్స్ ఎ చాయిస్ గివెన్ టు యూ. నువ్వు ఎన్నుకోవాలి. నీ దగ్గర చాయిస్ లేదు, ఆయనే నిర్ణయించి పంపించాడు అని చెప్పేటటువంటి సువార్త, అది సువార్త కాదు, అది దుర్వార్త. చాలామంది స్నేహితులు, నాకు తెలిసినటువంటి స్నేహితులు, ఈ వాక్యాన్ని, వీళ్ళ యొక్క థియాలజీని అడ్డం పెట్టుకుని ఏమంటున్నారు అని అంటే, అరే మీ దేవుడు అంతగా నన్ను ప్రేమిస్తే, ఇదిగో నేను లాజరు పక్కన పడుకొని ఉన్నాను, నేను చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను, ఆయనే వచ్చి నాతో మాట్లాడితే నన్ను లేపుకుంటాడు, మధ్యలో నువ్వెందుకు నాకు సువార్త చెప్తున్నావు అంటున్నారు. ఆయన లేపుకుంటాడులే, మధ్యలో నువ్వెందుకు నాకు చెప్పేది అంటున్నాడు. నువ్వు చెప్పినా నేను వినను కదా. ఎందుకు అని అంటే డివైన్ ఎగ్జాస్టివ్ డిటర్మినిజం అంటున్నారు. అనగా దేవుడే అన్నిటినీ నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణాయక చిత్తంలో నేనుంటే నేను రక్షింపబడతాను. నువ్వు మళ్ళా చెప్పేది ఏంటి నాకు? ఆయన నిర్ణాయక చిత్తంలో నేనుంటే నేను పరలోకి వెళ్ళిపోతాను, నువ్వేది మళ్ళా చెప్పేది నాకు అన్నటువంటి తర్కం. కానీ దేవుని వాక్యం అలా చెప్పటం లేదు. చూజ్ యీ టుడే. ఈరోజు నీ ముందు మంచి మరియు చెడుల యొక్క 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఏది నిర్ణయించుకో అని చెప్పేటటువంటి సువార్త నిజమైన సువార్త. గ్నాస్టిసిజం చెప్పేటటువంటి సువార్త, మీలో కొందరు ఎలీట్, మీలో కొందరు విశేషమైనటువంటి జ్ఞానానికి అర్హులు, వారికి మాత్రమే దేవుడు కొన్ని విశదపరుస్తాడు. ఆ విశదపరిచినటువంటి వారిని మాత్రమే దేవుడు తన వైపుకు తీసుకుంటాడు. అదే వార్తే ఈ వార్త. ఇది సువార్త కాదు, కేవలం వార్త. ఏంటా వార్త? దేవుడు కొందరిని మాత్రమే తన సన్నిధికి ఏరుకుని మిగిలిన వారందరినీ నరకప్రాయులుగా చేస్తాడు. కానీ బెరిత్ ఒలాం, ప్రపంచములకు, సృష్టి యావత్తుకు, సకల మానవ సమాజానికి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ అది కాదు. ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఎప్పుడెప్పుడు చేశాడు? మనుష్యుల సమాజము వారి ఆలోచనలోని, ఊహలోని, క్రియలోని సమస్తము కేవలము ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంది అని ఆయన గుర్తించినప్పుడు హీ రిపెంటెడ్. ఆయన బాధపడ్డాడు. ఏంట్రా వీళ్ళు ఇలా తయారయ్యారు,
అని బాధపడిన తర్వాత మనుష్యులతో ఒక ఇంద్రధనస్సు లాంటిది క్రియేట్ చేసి దానిని ఒక సూచనగా వారికి ఉంచి అన్నాడు, నేను లయకారుణ్ణి కాదు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని తిరిగి నా కుటుంబముగా చేసుకుంటాను అని చెప్పి సమస్త మానవ జీవితానికి, సమస్త మానవ సమాజాలకు ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏంటా సందేశం? ఐ యామ్ నాట్ సంబడి దట్ కిల్స్ పీపుల్. నేను లయకారుణ్ణి కాదు. ఐ లవ్ హ్యూమన్స్. నేను మనుష్యులను ప్రేమించేవాడిని, మనుష్యులను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమలో మిమ్మల్ని నేను తిరిగి కట్టుకుంటాను అని చెప్పాడు. ఆ ప్రేమ సందేశమే సువార్త. ఆ ప్రేమ సందేశమే దేవుడేర్చినటువంటి, దేవుడు మనకిచ్చినటువంటి సిలువను గూర్చిన వార్త. ఆయన నోవహుతో మొదలుపెట్టి ఆ కవనెంట్ నిబంధనను చేశాడు. ఆ తరువాత మనుషులు ఆయన్ని ఇంకా మెల్లిమెల్లిగా ఆయన ఏర్పరిచినటువంటి ఏదేను తోటలో ఏ గోడలు లేవు, ఏ కోటలు లేవు, మనిషికి మధ్య ఇలాంటి విభేదం ఏది లేదు, జంతువులు వచ్చి మనుషులను చంపేది. కానీ మనిషి ఏ క్షణమైతే దేవుణ్ణి తిరస్కరించాడో కోట గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు, నగరాలు నిర్మించటం మొదలుపెట్టాడు. ఆ నగరాలలో, నేను ఒక నగరంలోనే ఉంటాను, నేనుండేటటువంటి అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో 5 ఇళ్ళు ఉంటాయి. 5 ఇళ్ళు ఉన్నటువంటి 5 ఫ్లోర్స్లో నా పక్కన ఇంటివాడు ఎవరో కూడా నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను బ్రతుకుతాను. నా క్రిందింట్లో ఎవడుంటాడు, నా పక్కనింట్లో ఎవరుంటారు, నా ఎదురింట్లో ఎవరుంటారు, వారు పెట్టుకున్నటువంటి నేమ్ ప్లేట్స్ తప్ప నాకు తెలియదు. మహా అయితే వారి దగ్గరికి వెళ్ళి కనిపించినప్పుడు హలో బ్రదర్ అంటాను, అంతకుమించి ఏమీ లేదు. నగరముల యొక్క నిర్మాణం వెనకున్నటువంటి ఈ ప్లానింగ్ ఇదే. ఏంటా ప్లానింగ్? మనిషికి దూరం చేయటం. ఆ నగరముల నిర్మాణం మొదలైంది. నగరముల నిర్మాణం ఎప్పుడు మొదలైంది అని అంటే, నగరములు, వాటి చుట్టూ గోడలు, వాటికి ఒక పెద్ద గేటు ఎందుకు మొదలైంది అని అంటే, సృష్టి మనిషికి విరోధమైంది, మనిషికి విరోధమయ్యాడు. మనిషి విరోధమై, సృష్టి మనిషికి విరోధమై భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఉండగా మనిషి తన స్వకల్పన చేత, తన సొంత ఆలోచన చేత అడ్డుగోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు, అపార్ట్మెంట్స్ కట్టుకోవటం మొదలుపెట్టాడు, కోట గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు, నగర నిర్మాణం చేయటం మొదలుపెట్టాడు. ఇలా నగర నిర్మాణం చేస్తూ అంచెలంచెలుగా పెరిగినటువంటి మనిషి తనలో ఉన్నటువంటి ఈ పాపపు ఆలోచన పతన స్థితికి వెళ్ళేంతగా వెళ్ళిన తర్వాత ప్రభు అయిన యేసు ప్రభు వారికి చేసినటువంటి నిబంధన, మిమ్మల్ని నా విడిచిపెట్టను అన్నటువంటి నిబంధన, ఆయన వారిని మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పినటువంటి నిబంధన. ఆ నిబంధన నోవహుతో మొదలై మనిషి సివిలైజేషన్ తర్వాత సివిలైజేషన్, అనగా నాగరికత తర్వాత నాగరికత ఆయన నిర్మిస్తూ వెళ్ళాడు. నిమ్రోదు సమయంలో పక్కన వాడి భార్య కావాలనుకున్నాడు. నిమ్రోదు సమయంలో ఒక్క భార్య సరిపోదనుకున్నాడు, ఒక్క స్త్రీ సరిపోదనుకున్నాడు, నాకు ఇంకా కావాలనుకున్నాడు. ఆటబొమ్మగా స్త్రీని మార్చాడు. ఆటబొమ్మగా స్త్రీని మార్చి తనకు ఆనందం ఇచ్చేటటువంటి ఒక ఆబ్జెక్ట్గా స్త్రీని మార్చి తెచ్చుకున్నాడు. అలా తండ్రి హయాములో, భర్త హయాములో, మరియు బాలుడు అనగా తనకు పుట్టినటువంటి కొడుకు హయాములో స్త్రీ బ్రతకాలి అన్నటువంటి నిర్ణయాలు చేసుకున్నటువంటి మనిషి నుంచి స్త్రీని రక్షించాలి, ఈ మనుష్య సమాజాన్ని రక్షించాలి. ఎలా? ఆయన చేసినటువంటి బెరిత్ ఒలాం ఎలా సమృద్ధిగా ప్రజలకు వెళ్ళాలి. ఈ నిమ్రోదు సమయం నుంచి కొంచెం ముందుకు వస్తే మెసపటోమియా సమాజం, మెసపటోమియా అనేటటువంటి నాగరికతలో మనుష్యులు దేవుణ్ణి ధిక్కరించి, దేవుణ్ణి తిరస్కరించి వారు ఏర్పరచుకున్నటువంటి విగ్రహములను పూజిస్తూ
స్త్రీలను దూరం పెడుతూ, స్త్రీలను ఆట వస్తువుగా చేసుకుంటూ, పిల్లలకు హక్కులు లేకుండా, పెద్దలకు హక్కులు లేకుండా, వయోవృద్ధులకు హక్కులు లేకుండా, నీ వయసు అయిపోయింది, నువ్వు చచ్చిపో అని చెప్తున్నట్లుగా విగ్రహములకు అర్పితములుగా వారి జీవితాలను నాశనకరమగు వారు కుదుర్చుకున్నటువంటి, వారు వేసుకున్నటువంటి తందూరి, లేకపోతే దాన్ని ఏమంటారు, నిప్పుల గుండా వెళ్ళేటటువంటి ఒక విధానాన్ని ఏర్పరచుకున్నారు. నిప్పుల గుండా వెళుతున్నారు. ఈ మెసొపొటేమియా సమాజంలో పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, పూజలు. కారణం మనిషి వాటన్నిటికీ బానిస అవటం, మనిషి వాటి ముందు తలవంచటం, స్త్రీని వాటి ముందు తలవంచేలా చేయటం. పురుషాహంకారంతో నేను మనిషినయ్యాను అనుకుంటున్నటువంటి పురుషుడు నిజానికి ఈ సృష్టికి బానిస అవటం. సృష్టికి బానిస అయినటువంటి పురుషుడు స్త్రీని బానిసగా చూడటం, పిల్లలను బానిసగా చూడటం, పెద్దవాళ్లను ఇక అవసరం లేని వాళ్ళగా చూడటం. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన పేరే అబ్రహాము. అబ్రహాము, చిత్తము ప్రభా, కమాన్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ సివిలైజేషన్, ఈ నాగరికత నుంచి బయటికి రా. నేను నిన్ను ఒక మహా పట్టణము, ఒక మహా రాజ్యముగా చేస్తాను. మన ప్రయాణం పట్టణాల నుండి రాజ్యం వైపుకు. మన ప్రయాణం ఒక తోటలో నుండి పట్టణానికి వెళ్ళింది, ఇప్పుడు పట్టణాన్ని నుండి రాజ్యం వైపుకు ప్రయాణిస్తోంది. ఆ ప్రయాణములో అంతములో ఒక పట్టణమే దిగి వస్తుంది. తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి ఒక పట్టణముగా పెండ్లి కూతురు వలె పైనుంచి దిగి వచ్చేటటువంటి యెరూషలేము మన మధ్యలో దిగి వస్తోంది. అది ఒక పట్టణమే, కానీ ఆ పట్టణానికి చుట్టూ గోడలున్నప్పటికీ ఆకర్షణకే గోడలు. పట్టణానికి ఉన్నటువంటి గేట్స్ తెరవబడి ఉంటాయి. అందరి కోసం భూరాజులు వారి మహిమని మోసుకొని ఆ పట్టణంలోనికి బయలుదేరతారు, ఆ పట్టణంలోనికి వస్తారు. అటువంటి ప్రయాణమే మానవ ప్రయాణం, అదే సువార్త. ఈ సువార్త చాలా సంకుచితముగా కేవలము 2 పాయింట్లలో చెప్పేటటువంటి సువార్త కాదు. ఈ సువార్త విశ్వ కళ్యాణానికి సంబంధించినటువంటి సువార్త. ఈ సువార్త మానవులను తిరిగి మనుష్యులుగా మార్చేటటువంటి సువార్త. ఈ సువార్త దేవుడు తన ప్రణాళికను సమృద్ధిగా ఈ ప్రపంచములో నిర్వర్తించేటటువంటి సువార్త. ఆ సువార్త మనకు అందిందా లేదా అనేదే ప్రశ్న. మెసొపొటేమియా నాగరికతలో దేవుడు మనుష్యుని తిరస్కరించిన కారణం చేత దేవుడు ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము తన కుటుంబము ద్వారా ఆయన చెప్పాడు, 400 పైచిలుకు సంవత్సరాలు నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉంటారు. మెసొపొటేమియా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి సూపర్ పవర్గా ఉంది. ఇప్పుడు ఆ సూపర్ పవర్ అన్నది మెసొపొటేమియా నుంచి ఐగుప్తు వైపుకు వెళుతోంది. ఐగుప్తు వైపుకు వెళుతున్నటువంటి ఆ నాగరికతను దేవుడు ముందే గమనించాడు. నేను ఆ ఐగుప్తులో మీ పిల్లలను పంపించడం ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి నేను ఐగుప్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి యోసేపును అక్కడికి ముందే పంపించాడు. కరువు కాలములో మనకేదైనా భోజనము దొరుకుతుందా అన్నటువంటి ఆలోచనలో వెళ్ళినటువంటి ఇశ్రాయేలు పిల్లలు అక్కడ 400 పైచిలుకు సంవత్సరాలు అభివృద్ధి చెందారు, విస్తరించారు. భూమిని నిండించేంతగా లక్షలాదిగా వారి యొక్క జనాభా పెరిగింది. వారిని చూసినటువంటి ఐగుప్తు రాజు ఫెరో అన్నాడు, వీరు విస్తారమైనటువంటి జనంగా వెళుతున్నారు, వీరిపై అన్యాయము చేయండి. అన్యాయం. సువార్త అన్యాయమునకు వ్యతిరేకముగా వచ్చినటువంటి వార్త. సువార్త మనుష్యుల యొక్క
బాధ, మనుష్యుల యొక్క రోదన, మనుష్యుల యొక్క కష్టము, మనుష్యుని పైన మనుష్యుడు ఏర్పరుస్తున్నటువంటి సంకెళ్లను ఛేదించేటటువంటి వార్త సువార్త. ఆ సువార్తలో భాగంగా ప్రభు అన్నాడు, నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు. మీ గతించిపోయిన సీఎం అన్నటువంటి మాటలు అనుకుండారు పొరపాటున. అది ఆయన ఇక్కడి నుంచే తీసుకున్నాడు. ఆయన సొంత మాటలు కాదు. నేనున్నాను, నేను విన్నాను. బైబిల్లో ఉన్న దేవుడు అన్నాడు, నేనున్నాను, ఐ యామ్ ద వన్ దట్ లివ్స్. ఉన్నవాడను అనువాడను నేను విన్నాను. ఏం విన్నాను? నీ ఆర్తనాదాలు విన్నాను అని చెప్పాడు. అలా ఆయన తన కనుదృష్టిని మెసొపొటేమియా సామ్రాజ్యం నుంచి ఐగుప్తు సామ్రాజ్యం వైపుకు తీసుకెళ్ళి వెళ్ళాడు. ఐగుప్తు సామ్రాజ్యం మనుష్యులను బానిసత్వంలోనికి నెట్టివేసేటటువంటి సామ్రాజ్యం, మనుష్యులను బానిసత్వంలో కృంగదీసేటటువంటి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యము కూరలను విరిచాడు, దానిని కొమ్ములను ఆయన విరగగొట్టాడు. గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా తన పిల్లలను మోసుకొని వచ్చాడు. ఇంకొక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యము పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు, వినుము, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే రక్షణగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు ఈ ముందు నీతో ఏకీభవించినట్లు వాళ్ళు నాటకాలు చేస్తారు, వేషాలేస్తారు, కానీ వారి ఉన్నత స్థలములను తొక్కుతావు అని చెప్పాడు. సువార్త దేనికి అనంటే, నిన్ను విడిపించి ఈ ప్రపంచంలో తలగా ఉంచటానికి, అన్యజనుల మార్గములను త్రొక్కటానికి, అన్యజనుల ఆలోచనలను త్రొక్కటానికి, అన్యజనుల విధానములను త్రొక్కటానికి. అందుకే నిన్ను పిలిచాడు. కానీ నువ్వు లేదండి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజాన్ని చూస్తే అది ఒక డోర్ మ్యాట్ లాంటిది. డోర్ మ్యాట్ తెలుసా? లోపలికి వెళ్తానికి ముందు కాళ్ళు ఇలా తుడుచుకుని వెళ్తారు. అన్యజనుల మధ్య క్రైస్తవ సమాజం ఆ విధంగా మారిపోవటానికి గల కారణం, ప్రియమైనటువంటి దేవుని సంఘమా జ్ఞాపకం ఉంచుకోండి, మన పిలుపు అది కాదు. మన పిలుపు అన్యజనులను దేవుని యొక్క తలగా ఉండటం, అన్యజనులలో మనము వెలుగుగా ఉండటం, అన్యజనుల విధానములలో మనము తలగా ఉండటం. ఆ తలగా ఉండటం ప్రేమ మార్గం, ఆ తలగా ఉండటం క్షమా మార్గం. అన్యజనులను క్షమించటం, అన్యజనులను ప్రేమించటం, అన్యజనులను ఐక్యపరుచుకోవటం, అన్యజనులను కౌగిలించుకోవటం, ఇది మన మార్గం. అన్యజనులు అనేకులు మన ముందు వేషాలేస్తారు, మనతో ఏకీభవించినట్లుగా మన మధ్య కూర్చుంటారు. కానీ మన పిలుపు అన్యజనులను, వారి ఆలోచనలను, వారి పద్ధతులను, వారు దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి పద్ధతులను తొక్కాలి. అది మన పిలుపు. అందుకోసం మనం పిలువబడ్డాం. నీ సువార్త కేవలము నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అనేది కాదు. నీ సువార్త ఈ ప్రపంచాన్ని, ఈ మనుష్య సమాజాన్ని, ఈ ప్రజలను ప్రేమించే సువార్త. ఈ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నటువంటి బెరిత్ ఉలాంగా ఏర్పరిచే సువార్త. ఈ సువార్త రక్షింపబడుచున్న వారికి దేవుడిచ్చేటటువంటి సువాసన, కానీ నశించిపోవచ్చున్న వారికి ఒక శవవార్త. చాలామంది ఈ రోజుల్లో మన మధ్యలో శవవార్తగా మాట్లాడుతున్నారు. ఒక శవాన్ని మీరు ఆరాధిస్తున్నారంటున్నారు, కానీ ఈ సువార్త శవవార్త కాదు. ఈ సువార్త దేవుని కొరకు నిలబడేటటువంటి ప్రజల యొక్క వార్త, దేవుని ప్రేమను చాటేటటువంటి వార్త, దేవుని ప్రజల యొక్క దేవుని ప్రేమను చాటే వార్తలో భాగంగా మనం యోసేపు ఏ విధంగా అయితే ఈ ఇశ్రాయేలు సమాజం కోసం మాత్రమే కాకుండా ప్రపంచం యావత్తు కోసము తను నిలువ చేసినటువంటి వనరులను ఇచ్చాడో, పంచాడో, ఆ విధంగా మనం ప్రపంచానికి కావలసినటువంటి వనరులను పంచటం కోసం ఇక్కడ ఉన్నాం.
కేవలం క్రైస్తవ సమాజం మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ సమాజం మాత్రమే ఆ సమాజంలో సభ్యులు కాని వారి కోసం ఉనికిలో ఉంది. మళ్ళీ చెప్పనా, కేవలం క్రైస్తవ సమాజం మాత్రమే ఆ సమాజంలో సభ్యులు కాని వారి కోసం ఉనికిలో ఉంది. మన పరిస్థితి, మన పిలుపు ఏమిటి అని అంటే, మన సమాజంలో లేని వారి కోసం మన బాధ, మన సమాజంలో లేని వారి కోసం మన తపన, మన సమాజంలో లేని వారి కోసం మన వనరులను పంచటం, అదే క్రీస్తు పిలిచినటువంటి పిలుపు. ఆ పిలుపులో భాగంగానే బెరిత్ ఓలాంలో భాగంగానే యోసేపు ఐగుప్తు సమాజంలో ఉన్న వారిని ఆశీర్వదించాడు. ఐగుప్తు ద్వారా ప్రపంచములను ఆశీర్వదించాడు. దేవుడు మనుషులను ఏర్పరచుకుంటాడు, కానీ ఆ మనుషులను ఏర్పరచుకొని భూమిలో నుండి తీసేసి ఇంకేదో ప్రపంచంలోనికి తీసుకొని వెళ్ళటం కోసం కాదు. ఆ మనుషులను ఏర్పరచుకొని ప్రపంచములను ఆశీర్వదించటం కోసం ఏర్పరచుకుంటాడు. ఐగుప్తు అయిపోయింది, ఇశ్రాయేలు సమాజం ఏర్పడింది, దేవుని రాజ్యం ఏర్పడింది. ఆ ఏర్పడిన రాజ్యంలో నేనే మీకు రాజును అని దేవుడు చెబుతూ ఉంటే, ఆయన గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మిమ్మల్ని మోసుకొని వచ్చాను అని చెబుతూ ఉంటే, ఇశ్రాయేలు మాత్రం నువ్వు మాకు రాజుగా వద్దు, మాకు కనిపించే రాజు కావాలి అని అడిగారు. మనుష్యుని యొక్క ఆలోచన దేవుని ఆలోచనకు కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది అని చెప్పటానికి ఇశ్రాయేలే ఒక ప్రమాణం. ఏ మనుష్యులనైతే ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహాల నుంచి విడిపించాలని దేవుడు తన ప్రణాళికను వేశాడో, ఆ మనుష్యులే ఇప్పుడు మాకు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలనే కావాలి అని చెప్పారు. నువ్వొద్దు, ఆయన అన్నాడు నేను నీకు రాజును, ఐ యామ్ ద కింగ్ అంటే ఇశ్రాయేల్ అంది కాదు, మాకు కనిపించే రాజు కావాలి. మా రాజు వెళుతూ ఉంటే ముందు ఇద్దరు గుండాలు వెనక ఇద్దరు గుండాలు వెళ్ళాలి. మా రాజు కారు వెళుతూ ఉంటే ముందొక కారు వెనక కారు వెళ్ళాలి. మా రాజు కోటు విప్పితే వెనక తీసుకోవటానికి కొంతమంది ఉండాలి. మా రాజు ఆయన షూస్ విప్పితే తిప్పి పెట్టడానికి కొంతమంది ఉండేట్లుగా మేము ఏర్పాటు చేసుకోవాలి. మా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అనేక రాజ్యాలలో ఏ విధంగా రాజులు ఉన్నారో అలాంటి రాజే మాకు కావాలి అన్నాడు. ప్రభు అన్నాడు, నేను కదా నీకు రాజు, ఐ యామ్ ద కింగ్, నేను కదా మిమ్మల్ని సంరక్షించేవాడిని. లేదు, మాకు ఆ రాజే కావాలి. సరే తీసుకోండి, మీ కర్మ, తీసుకోండి అన్నాడు. వారికి రాజునిచ్చాడు, సౌలునిచ్చాడు. కానీ వారు ఏర్పరచుకున్న సౌలు కంటే ఘనంగా తన హృదయానుసారుడైనటువంటి దావీదును ఆయన అభిషేకించాడు. దావీదును అభిషేకించి మొదటగా నోవహు ద్వారా చేసిన నిబంధన, తర్వాత అబ్రహాము ద్వారా చేసిన నిబంధన, తర్వాత మోషే ద్వారా చేసిన నిబంధన, ఇప్పుడు దావీదు ద్వారా చేస్తున్నాడు. నా కుమారుడు నీరు నుంచే వస్తాడు, నా కుమారుడు నిన్ను ఏలతాడు, నీ ద్వారా వచ్చినటువంటి నా కుమారుడు ఈ ప్రపంచాన్ని ఏలతాడు, సింహాసనాసీనుడై సియోను మీద నివాసము చేస్తాడు, ఆయన నీతిగల న్యాయ దండము మీ మీద ఉంటుంది, న్యాయదండముతో ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన మనుష్యుల పరిపాలన వంటిది కాదు. ఆయన పరిపాలన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి రక్తమును చేసేటటువంటి పరిపాలన. ఆ పరిపాలనను దేవుడు మన మధ్య చేయటానికి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అనేటటువంటి రాజును పంపుతాను అని చెప్పాడు. ఆ పరిపాలన అదే ఈ సువార్త. 2వ అధ్యాయం మీరు మొన్న చదివారు, నిన్న సాయంకాలం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చదివారు. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. కానీ వారి చేతనవుతుందా? ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు వారిని చూసి నవ్వుతున్నాడు. స్వార్థ ఏమిటి అని అంటే దేవుడు నవ్వుతున్నాడు. మీ స్కీమ్స్, మీరు తలపెట్టినటువంటి స్కీమ్స్, మీరు తలపెట్టినటువంటి ఈ ప్రణాళికలు, దానితో మీరు రక్షణను సంపాదిస్తారా? సంపాదించలేరు.
దానితో మీరు అభ్యుదయాన్ని సంపాదిస్తారా? సంపాదించలేరు. దానితో మీరు దేవుణ్ణి చేరుకుంటారా? చేరుకోలేరు. మనుష్యుడు ప్రతిసారి కట్టడాన్ని ఎత్తుగా చేస్తూ దేవుణ్ణి చేరుకోవాలి అనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ 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 అలసిపోతాడు తప్ప ఇంకేమి చేయలేడు. కానీ దేవుడు తానంతకు తాను దిగి రావటానికి సిద్ధం, తానంతకు తాను మనుష్య రూపిగా రావటానికి సిద్ధం, తానంతకు తాను మీ మధ్య నివాసం చేయటానికి సిద్ధం. అదే సువార్త. మనిషి సాధించలేని దేవత్వాన్ని దేవుడు మనుష్యత్వములోనికి తీసుకుని రావటమే సువార్త. మనిషి సాధించాలని ప్రయత్నం చేస్తూ ఓడిపోయినటువంటి దేవత్వమును ఓడిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు మనుష్యత్వాన్ని ధరించుకొని మనుష్యుల కోసం ఏర్పరిచినటువంటి రాజ్యమే ఈ దేవుని రాజ్య సువార్త. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి సువార్త. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, కాలము సంపూర్ణమైంది గనుక, కాలము సంపూర్ణమైంది కాబట్టి ఆయన దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది. ఇప్పుడు చదవండి, దేవుని గూర్చిన సువార్తను ప్రకటించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించింది కూడా సువార్తే. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటించడం మాత్రమే సువార్త అని అనుకునేవారు పొరబడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తే సువార్తను ప్రకటించాడు. ఏంటా సువార్త అనంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మన మధ్య వెలగటం, దేవుడే రాజుగా మనపై పరిపాలన చేయటం, అదే దేవుని రాజ్య సువార్త. ఆ రాజ్య సువార్తను మన ప్రజలు, మన పితరులు కొన్ని వందల సంవత్సరాల క్రితం నల్లట్ట పుస్తకం అని చెప్తున్నారు. ఆ నల్లట్ట పుస్తకాన్ని మోసుకొని మన మధ్యకు వచ్చారు, మన మధ్యకు వచ్చి దాన్ని ప్రకటించారు. ఆ నల్లట్ట పుస్తకం ఏం చేసింది ఏంటని ఆలోచిస్తే, ఆ నల్లట్ట పుస్తకం మన మధ్యలో ఏర్పరచినటువంటి ప్రజలను ఇక్కడ చనిపోతే ఇంకెక్కడికో వెళతారు అని చెప్పేందుకు మాత్రమే కాదు, కానీ ఈ ప్రపంచములను దేవుని నివాస యోగ్య స్థలముగా చేయటం కోసం ఆయన చేసినటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా 1799లో మొదలైనటువంటి ఈ ఉద్యమం, విశ్వ మానవ ఉద్యమం ఈ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. మొట్టమొదటిసారిగా విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఆ రోజు వచ్చినటువంటి ఓడలు ఆగినటువంటి ప్రదేశాల్లో నుంచి మొదలైంది. 1799లో బ్యాప్టిస్ట్ మిషనరీలు, 1799లో వచ్చినటువంటి SPCK మిషనరీలు, 1799లో మొదలైనటువంటి కలకత్తా మొదలుకొని ఈ కాకినాడ ప్రాంతం వరకు వచ్చినటువంటి మిషనరీలు భారతదేశంలో క్రీస్తు యొక్క రాజ్య స్థాపన కొరకు మాట్లాడటం మొదలుపెట్టారు. నువ్వు చస్తే ఎక్కడికి పోతావు, నువ్వు చస్తే ఎక్కడికి పోతావు కాదు, అది కాదు వారు ప్రకటించినటువంటి సువార్త. వారు ప్రకటించిన సువార్త దేవుడు నివాసయోగ్యముగా ఉండేటటువంటి సమాజముగా నువ్వు మారాలి. తెలుగు ప్రజలు దేవుడి నివాసయోగ్యమైనటువంటి ప్రజలుగా మారాలి. తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలలో ఉన్నటువంటి వ్యత్యాసాలు పోవాలి, కులం పోవాలి, స్త్రీ పట్ల వివక్ష పోవాలి, అందరికీ చదువు రావాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. ఇది సువార్త. ఆ సువార్తను ప్రకటించడం కోసం 1799లో మొదలైనటువంటి ఆ ఉద్యమం మెల్లిమెల్లిగా ఇంతింతాయి. దానియేలు ఒకానొక సమయంలో ప్రవక్తగా ఉన్నటువంటి దానియేలు చూసినటువంటి ఒక నిదర్శనం, ఆయన చూసినటువంటి ఒక కళ, ఒక దర్శనం. ఆ దర్శనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు ఒక పెద్ద విగ్రహమును చూపించాడు, ఒక పెద్ద ప్రతిమను చూపించాడు. తల బంగారముగా ఉంది, భుజములు వెండిగా ఉన్నాయి, ఉదర భాగము అది ఇత్తడితో ఉంది, కాళ్ళు ఇనుముతో ఉంది, పాదములు ఇనుము మరియు మట్టి కలిసినటువంటిదిగా ఉంది. ఇనుము మరియు మట్టి కలిసినటువంటి సమాజము ఒకరితో ఒకరు పొత్తు కలిసినట్లుగా ఉంటూనే, మనమందరము బంధువులము అంటూనే,
మన మధ్యలో చిచ్చు పెట్టినటువంటి సమాజం. నువ్వు దళితుడివి, నువ్వు మాలవు, నువ్వు మాదిగవు, నువ్వు బొడగము, నువ్వు జంగము, నువ్వు ఫలానా, నువ్వు అది, నువ్వు వనవాసివి అంటూ వెలివేసినటువంటి సమాజం. కానీ ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతం అవుతుంది. ఆ మహాపర్వతమైన రాయి ఒక్కసారి వచ్చి కాకినాడ, విశాఖపట్నం ఈ తీర ప్రాంతాల్లో పడితే ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, ప్రజల మధ్యలో వారు కట్టుకున్నటువంటి కులం, వారు కుట్టుకున్నటువంటి మతం, వారు ఏర్పరచుకున్నటువంటి వ్యత్యాసం, వారు ఏర్పరచుకున్నటువంటి నువ్వు స్త్రీవి నేను పురుషుని అన్నటువంటి వ్యత్యాసం పటాపంచలైపోయింది. ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఈ రాయి ఇంతింతై మహాపర్వతమై ఈ ప్రాంతంలో సువార్తనాదముగా పడితే సమాజం ఒకటైంది, సమాజం ఐక్యపరచబడింది, చదువుకోవడం మొదలుపెట్టారు. నాకు విడుదలనిచ్చినటువంటి ప్రియమైనటువంటి మీ సంఘ పెద్దలు వారు అన్నారు, వారి కొడుకు ఇప్పుడు మిషిగన్లో ఉంటారట, వారి పిల్లలు ఏజీ బిఎస్సి ఒకరు, అలాగే పెద్ద పెద్ద చదువుల్లో చదువుకున్నటువంటి వారు. ఎలా సాధ్యం ఇది? ఒరేయ్ నాగిగా, ఒరేయ్ ఎల్లిగా, ఒరేయ్ మల్లిగా, నువ్వు పెంట కుప్పల్లో ఉండాలి, నువ్వు అక్కడే ఉండు అని చెప్పిన సమాజంలో తలమానికముగా, మణిమకుటముగా ప్రజలను తీర్చిదిద్దేటటువంటి ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? 66 పుస్తకాలు ఉన్నటువంటి నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఒకసారి ఎత్తి చూపిస్తారా? సువార్త. నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా, నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా? దట్ ఈజ్ నాట్ ద గాస్పెల్. అది కాదు. మీ జీవితాలకు వెలుగు, మీ జీవితాలకు పునర్నిర్మాణం, స్త్రీకి గౌరవం, స్త్రీకి బట్టలు వేసుకునే అధికారం. నేను ఎక్కడి గురించో మాట్లాడట్లేదు, మీ గురించే మాట్లాడుతున్నాను. ఈ తీర ప్రాంతాల్లో కాకినాడ, విశాఖపట్నం, అలాగే పైకి వెళితే ఒడిస్సా, కిందికి వెళితే బందరు ప్రాంతం, ఒంగోలు వరకు స్త్రీలు బట్టలు వేసుకోవటానికి, పై వస్త్రం వేసుకోవటానికి అధికారం ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, చక్కగా సీతాకోక చిలకల్లాగా మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి బ్లౌజులు వేసుకుని వచ్చారు. కారణం ఏంటంటారు? ఒకసారి మీ బైబిల్ ఎత్తి చూపిస్తారా? దిస్ ఈజ్ ద రీజన్. ఇది కారణం. ఈ బైబిల్ కారణం చేత మీరు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చీరలు కట్టుకుంటున్నారు, మీ చుట్టుపక్కల వారందరూ జాకెట్లు వేసుకుంటున్నారు, గౌరవప్రదమైనటువంటి జీవన విధానాన్ని జీవిస్తున్నారు. కారణం ఏంటంటారు? సువార్త. ఈ సువార్త ఒక వెలుగు వలె వెలిగింది కాబట్టి 1799 మొదలుకొని వచ్చినటువంటి సువార్త మన జీవితాల్లో అభ్యుదయాన్ని, మన జీవితాల్లో వెలుగును, మన జీవితాల్లో చదువును తీసుకొచ్చింది. కాబట్టి మనం ఈరోజు అడుగుతున్నాం, మన పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్ వగైరా 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 ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు. కారణం ఏంటి? నువ్వు సస్తే పరలోకం పోతావా, నేను యేసు ప్రభు తీసుకొని ఎక్కడికి వెళ్తాడు, అది కాదు. మనిషి మనిషిగా బ్రతకాలి, మనిషి నిజమైన మనిషిగా బ్రతకాలి. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక, ఆయన పోలికలో చేయబడినటువంటి నీవు, ఆయన స్వరూపంగా చేయబడినటువంటి నీవు, సకల హక్కులు కలిగినటువంటి నీవుగా బ్రతకాలి. ఈ మానవ సమాజం అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల చేత చిక్కబడినటువంటి సమాజం ఏర్పరిచినటువంటి విధి, ఏర్పరిచిన విధానం ఏమిటి? బ్రాహ్మణస్య ముఖం ఆసీత్, అనగా తలలో నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు, ఛాతిలో నుంచి పుట్టినవాడు క్షత్రియుడు, ఉదర భాగంలో నుంచి పుట్టినవాడు వైశ్యుడు, కాళ్ళలో నుంచి పుట్టినవాడు శూద్రుడు. నువ్వు ఏదీ కాదు, నువ్వు చెప్పులు, నువ్వు బయట ఉండాలి, ఇంట్లోకి సంబంధం లేదు నీతో అని చెప్పారు. అది ఈ ప్రపంచం ఇచ్చేటటువంటి సువార్త. కానీ 66 పుస్తకాలు ఉన్నటువంటి నీ బైబిల్ గ్రంథం, నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథం, నీ పిల్లలకు నువ్వు నేర్పుతున్నటువంటి బైబిల్ గ్రంథం, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తెలుసా? అది చెప్పే సువార్త ఏమిటో తెలుసా? నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడివైనా, నువ్వు ఎవరివైనా సరే, దేవుని స్వరూపము, దేవుని పోలిక,
గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుణ్ణి సైతం ఇచ్చాడు. అలాంటి సువార్త, ఆ సువార్త ఈ సమాజాన్ని కట్టింది. ఆ సువార్త స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చింది. ఆ సువార్త అందరికీ చదువునిచ్చింది. ఆ సువార్త అందరికీ వైద్యాన్ని ఇచ్చింది. ఉదయం చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, అదే బడి సాయంత్రం అయ్యే వరకు ఆసుపత్రి అయ్యేది. ఆసుపత్రి అయి ప్రజలకు మెడిసిన్ ఇచ్చింది. మీ ఊరు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఏలూరు ప్రాంతం. ఆ ఏలూరు ప్రాంతానికి ఒక జమీందారు రాయబహద్దూర్, ఆ రాయబహద్దూర్ గారికి ఒక భార్య. ఆమెకు కడుపు వచ్చింది, కడుపుతో ఉంది. కానీ బిడ్డ తిరగబడిందని ముందే తెలుసుకున్నారు. ఇక ప్రసూతి చేస్తే చచ్చిపోతుంది అని అనుకున్నారు. ఏం చేయాలి అని బాధపడుతున్నాడు రాయబహద్దూర్ గారు. కానీ అమెరికాలో ఒకానొక సమయంలో నేను తెలుగు ప్రజల మధ్యకి వెళ్ళాలి, తెలుగు ప్రజలకు సేవ చేయాలి, తెలుగు ప్రజలకు సువార్త చెప్పాలి అని ఆలోచిస్తున్నటువంటి ఒక స్త్రీ, ఆమె ప్రార్థన చేస్తోంది. ప్రభు అన్నాడు, నేను నిన్ను తెలుగు ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అన్నాడు. ఎందుకు? తెలుగు ప్రజలే ఎందుకు? ప్రపంచం గొడ్డుపోయిందా? భారతదేశమే రావాలా? మీరు మళ్ళీ ఎత్తి చూపించినటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం, ఆ గ్రంథంలో ఉన్నటువంటి వెలుగు ప్రపంచంలో ప్రతి కొనలోనికి, ప్రతి దిశలోనికి, ప్రతి దశలోనికి, ప్రతి సమాజంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళాలన్న కారణం చేత ప్రార్థిస్తున్న ప్రతి ప్రజను ప్రేరేపించినటువంటి నీ ప్రియుడు, నీ ప్రభువు అన్నాడు, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆ రోజుల్లో జనానా అనేటటువంటి ఓ ఉద్యమం లేపుకొట్టింది. జనానా అనంటే స్త్రీలు బయటికి రారు కాబట్టి, స్త్రీలను ఇంట్లోనే నిర్బంధించారు కాబట్టి, వారి ఇళ్లలోకే వెళ్ళి సువార్త చెప్పేటటువంటి ఈ మెథడ్ను జనానా మెథడ్ అని పిలిచారు. ఉర్దూ భాషలో జనానా అంటే స్త్రీ అని అర్థం. ఆ జనానా మిషన్లో భాగంగా లూథరన్ సంఘాలు పనిచేస్తూ ఉన్న క్రమంలో నేను వస్తాను అని అడిగితే, డాక్టర్గా ఉన్న నీకు మా దగ్గర పారితోషికం ఇవ్వటానికి డబ్బులు లేవు అని చెబితే, నేను టీచర్గా అయినా వస్తాను అని చెప్పింది ఒక ఆవిడ. సరే రమ్మని పిలిచారు. ఆమె టీచర్గా వచ్చింది. జనానా మిషన్లో భాగంగా ఇళ్ళకు వెళుతూ ఉంటే రాయబహద్దూర్ ఆమెను చూసి, ఏమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి టీచింగ్ చేస్తున్నావు, నువ్వు డాక్టర్ అని విన్నాను, నా భార్యకు సహాయం చేస్తావా అని అడిగాడు. ఆమంది, నేను వచ్చిందే ఇందుకోసం. ఐ లవ్ యువర్ పీపుల్. నీ ప్రజలంటే నాకు ఇష్టం. నువ్వు రాయబహద్దూరుగా ఉండి సుంకము పన్ను వసూలు చేసేంత వరకు మాత్రమే నీ పని నువ్వు చేస్తున్నావు. నా దేవుడు ఈ ప్రపంచమునకు రాయబహద్దూర్, ఈ ప్రపంచానికే ఆయన రాజు. ఆయన సుంకాన్ని వసూలు చేసి కాదు, తన రక్తాన్ని ఇచ్చి కాపాడేటటువంటి రాజు. నేను వస్తాను అని చెప్పింది. తనని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ ప్రసూతిలో లేకపోతే తన భార్య పడుతున్నటువంటి బాధలో ఆమె మందులు ఇచ్చింది, ఆమె సహాయం చేసింది. సహాయం చేస్తూ ప్రతిరోజు సాయంకాలం వెనుకొస్తూ ఉంటే ఆమె ధరించుకున్నటువంటి తెల్లటి వస్త్రాలు ఇంటికి వెళ్ళగానే పచ్చగా అయిపోతున్నాయి, పసుపచ్చగా మారిపోతున్నాయి. వెనక భాగం అంతా పసుపచ్చగా అవుతుంది. ఏంటబ్బా ఇది? ప్రతిరోజు నేనేమో బాగా వాష్ చేసుకుని మంచిగా దాన్ని శుభ్రపరచుకుని వెళ్తున్నాను. ఒక డాక్టర్గా ఎనికొచ్చిన వెంటనే నేను వేసుకున్న డ్రెస్సు ఎందుకు పసుపచ్చగా మారుతుంది అని చూస్తే, మ్లేచ్ఛ జాతికి చెందిన స్త్రీ నా ఇంటికి వచ్చింది అని పసుపు నీళ్లు చల్లారు మన సాంస్కృతిక అభ్యుదయవాదులు. ఇది మనకు నేర్పిన సువార్త. కానీ తన దేశం కాదు, తన ప్రజలు కాదు, తన భాష కాదు, తన ప్రాంతం కాదు, కానీ ప్రజలను ప్రేమించటానికి తన ప్రభువు ఇచ్చినటువంటి ఒకే ఒక చైతన్య మార్గం, ప్రజలను ప్రేమించటానికి తన ప్రభువు ఇచ్చినటువంటి ఒకే ఒక రక్షణ మార్గం, ప్రేమ మార్గం. ఆ మార్గాన్ని ఎంచుకున్నటువంటి యానీ కుగ్లర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి తెలుగు ప్రజలను ప్రేమించి ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు పసుపు నీళ్లు చల్లినా అది అవమానంగా తీసుకోకుండా ప్రజలను అక్కునకు చేర్చుకున్నటువంటి వార్త సువార్త. ఇది సువార్త. ఈరోజు దురదృష్టకరంగా చాలా బాధతో నేను ఈ మాట చెప్తున్నాను.
సువార్త సేవకులము అని చెప్పుకునేటటువంటి వారు యూట్యూబుల్లో వాడు అరుస్తున్నాడా, నేను డబల్గా అరుస్తాను. వాడు కొడతాడా, నేను డబల్గా కొడతాను. ఆడు బూతులు ఆడుతున్నాడా, నాకంటే ఎక్కువ బూతులు వాడు ఆడగలడా అని చూపించేటటువంటి పోటీతత్వం మనకు కనిపిస్తుంది. అది కాదు సువార్త. సువార్త ప్రేమ, సువార్త మనిషిని ప్రేమించటం, సువార్త మనిషికి కావలసిన అవసరతను తీర్చటం. ఒకసారి అందరూ లేచి నిలబడతారా? చాలాసేపు కూర్చున్నారు. మీకు విషయం తెలుసో తెలీదో కానీ 1 గంట 5 నిమిషాలు అయిపోయింది మీరు కూర్చొని. కాబట్టి ఇంకొక 15 నిమిషాలు మాట్లాడటానికి ముందు పైకి నిలబెట్టాను. పరలోకమందున్న మా తండ్రి అనేటటువంటి ప్రార్థన నాతో పాటు చెప్పండి. 1 2 3. పరలోకమందున్న నీ పక్కనున్న వాళ్ళతో చెప్పండి, రాజ్యం దేవునిది, నీది కాదు, నీది కాదు, మనిషిది కాదు, రాజ్యం దేవునిది. దయచేసి కూర్చోండి. మనకు నేర్పించిన ప్రార్థన పట్టెడు అన్నం మా అనుదిన ఆహారం. ఇదే క్రైస్తవం, ఇదే క్రైస్తవం, ఇదే సువార్త. సువార్త నీ పక్కనున్నవాడు భోంచేశాడా లేదా అని చూడటమే. సువార్త నీ పక్కనున్నవాడు అవసరమైన బట్టలు వేసుకున్నాడా లేదా అని చూడటమే. ఇది మర్చిపోయి పెద్ద పెద్ద థియాలజీ, లోతైన అధ్యయనాలు ఎందుకు? ఏం చేయటానికి? నెత్తినేసి పులుముకోవటానికి కూడా పనికిరావు అవి. నీ సాటి మనిషిని ప్రేమించలేని సువార్త సువార్తే కాదు. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, జాగ్రత్త. ఈ విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతున్నామేమో జాగ్రత్త పడాలి. ఈ విషయంలో మనం ఏమైనా కాలు జారుతున్నామా జాగ్రత్త పడాలి. 1773లో ఈక్వల్ జస్టిస్ టు ఆల్, అందరికీ సమానమైనటువంటి న్యాయం. ఆ రోజుల్లో బ్రాహ్మణుడు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, క్షత్రియుడు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, శూద్రుడు తప్పు చేస్తే ఇంకొక రకమైన శిక్ష. అలాగే పంచముడు చెప్పులుగా భావించిన వాడు తప్పు చేస్తే మరణదండన లాంటివి ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ఉండేది. కానీ ఈ రాజు, ద కింగ్, ఈ సువార్తను ప్రకటించినటువంటి రాజు వేంచేశాడు, నీ తెలుగు ప్రజల మధ్య వేంచేశాడు. 1773లో అందరికీ సమానమైనటువంటి తీర్పు, ఈక్వల్ జస్టిస్ టు ఆల్, న్యాయం అందరికీ సమానమే. ఆ రోజుల్లో శూద్రుడు చైరు మీద కూర్చోవటానికి వీల్లేదు. చైరు మీద కూర్చుంటే వాడి పిరుదులు కోశారు. శూద్రుడు అనంటే పొరపాటున మీరు మాల, మాదిగా, బుడగల, జంగమ, దాసరి అనుకుండేరు. కాదు, శూద్రులు అంటే ఎవరు? రెడ్డి, వెలమ, కామ్మ, కాపు వగైరా వగైరా అందరూ శూద్రులే. వాళ్ళ కూర్చోవటానికి హక్కు లేదు, వారికి పరిపాలించే హక్కు లేదు, వారికి భూమి హక్కు లేదు. కానీ ఎవరిచ్చారు ఆ హక్కు? నీ రాజు, యువర్ కింగ్. ఈక్వల్ జస్టిస్ టు ఆల్. 1795లో అందరికీ ఆస్తి హక్కునిచ్చాం. ఎవరిచ్చారు? మనం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఇదంతా సువార్త కాదంటారా? ఇది సువార్త, ఇదే సువార్త. ప్రజలు అనుకుంటారు ఇది సోషల్ సువార్త, ఇది సాంఘిక సువార్త. ఇంకొంతమంది అనుకుంటారు ఇది మారల్ సువార్త. ఇంకొంతమంది అనుకుంటారు ఇది ఎథికల్ సువార్త. ఇంకొంతమంది అనుకుంటారు ఇంకేదో 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 సువార్తల పేరు పెడతారు. నో, సువార్త అనేది మనిషికి సంబంధించిన ప్రతి కోణాన్ని కూడా ఈ ప్రపంచపు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క
అధికారము నుంచి విడిపిస్తుంది, సాంఘికంగా విడిపిస్తుంది, మానసికంగా విడిపిస్తుంది, రోగముల నుండి విడిపిస్తుంది, పాపము నుండి విడిపిస్తుంది. అన్ని రకాలుగా మనిషిని సంపూర్ణ మనిషిగా చేయటమే సువార్తకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. ఈరోజు చెప్తున్నటువంటి సువార్త ఏంటి? ఈరోజు చెప్తున్న సువార్త ఏంటంటే, నువ్వు దేవుని యొక్క ఆ పరలోకంలోనికి వెళ్ళాలనుకుంటున్నావా, నీ చైన్ తీసివేయి, నీకు 2 చైన్లు ఇస్తాడు. ఇది సువార్త. ఇది సువార్త కాదు, ఇది దుర్వార్త. మొలకు అడుగుతాడు నీ పిల్లలను, బయలుదేవుడు అడుగుతాడు నువ్వు సంపాదించిన ధనాన్ని, కియ్యు దేవత అడుగుతుంది నీ చేతిలో ఉన్నటువంటి నూనెను, నక్షత్ర దేవత అడుగుతుంది నీ వస్తువులను. ఏమిచ్చి నేను యెహోవా నిన్ను దర్శించుదును, వేలాది నదులంతా విస్తార తైలమిత్తునా. ఇదంతా మనుషుల యొక్క మనుషులు అడుగుతున్నటువంటి ప్రశ్నే. దానికి సమాధానంగా ప్రభు అంటున్నాడు, మనుష్యుడా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? టీవీలో నుంచి అడుగుతున్నారు, మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా, నువ్వు అది ఇస్తే నేనేమైనా ఒక ట్రాన్సాక్షనల్ దేవుణ్ణి అనుకుంటున్నారా? నాతో మీరు వ్యాపారం చేస్తారా? మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను కదా, మీకా గ్రంథంలో ఆయన చెప్పాడు. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాను. ఇంతకు మించి నేను అడిగానా? ఓ మతం కట్టెత్తున్నావు ఏంటి నువ్వు? కొబ్బరికాయలు కొట్టాలి, ఊదుబత్తీలు పెట్టాలి, దండలు వేయాలి, మల్లెపూలు తీసుకురావాలి, చేతులు అర్పించాలి, తలనీలాలు అర్పించాలి, బంగారం ఇవ్వాలి, సంపాదించింది ఇవ్వాలి, భార్యని ఇవ్వాలి. మతం నువ్వు కట్టుకున్న భార్యను 7 రోజులు 7 రాత్రులు బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టాలని చెప్పింది. అలా పడుకోబెడితేనే నీ జీవితానికి సుఖమని చెప్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నో, నీ భార్యను నువ్వు పెళ్లి చేసుకున్న భార్యను ఎప్పుడు నీ దాన్ని ఏమంటారు, బ్రాహ్మణుల దగ్గర పడుకోబెట్టడానికి అవసరం లేదు. 1819లో మనం చట్టం చేశాం, నీ భార్య నీ దగ్గరే ఉంటుంది. షీ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని స్వరూపం, దేవుని పోలిక. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు. ఈ కృణ్వంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక శ్లోకం, దాని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచాన్ని ఆర్యీకరణ చేయాలి అన్నటువంటి దిశగా వెళుతున్నటువంటి ఈ బ్రాహ్మణిజం ప్రపంచంలో అందరినీ వారి యొక్క DNA ప్రకారం కనాలి అని చెప్పి వారు ఏర్పరచుకున్నటువంటి ఆ కాన్స్టిట్యూషన్, వారు ఏర్పరచుకున్నటువంటి ఆ చట్టాన్ని తిరగరాసింది ఎవరు? దేవుని రాజ్యం. ఇంత మహాపర్వతమై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సిస్టమ్స్ని తుత్తునీయులుగా పడగొట్టినటువంటి దేవుని రాజ్యం ఈ తీర ప్రాంతాలకు వచ్చింది. ఈ తీర ప్రాంతాలకు రావటం కారణం చేత మీ భార్యలను బ్రాహ్మణుల దగ్గర పడుకోబెట్టాల్సిన అవసరం లేదు. 1830లో ప్రజలను, పిల్లలను బలిలు అర్పించాల్సిన అవసరం లేదు. 1833లో పిల్లలను బలులు అర్పించాల్సిన అవసరం లేదు. అదొక చట్టం. అలా నువ్వు చేస్తే అది చట్టపరంగా నేరం అని తీసుకొచ్చిన చట్టం మనం తీసుకొచ్చిందే. 1835 ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాషలో చదువు. అదేంటి? సనాతనంగా ఉన్నటువంటి మా ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. ఏంటా సనాతనంగా ఉండే ధర్మం అనంటే, మీరు సంస్కృతంలో మాత్రమే శ్లోకాలు చెప్పాలి, మీరు ఇది అరే సంస్కృతంలో శ్లోకాలు చెప్తే మాకు ఎలా అర్థమవుతుంది? సరే నువ్వు చెప్పు, న్యూటన్స్ థియరీ ఫస్ట్ లా చెప్పు సంస్కృతంలో. నాకు రాదు. సెకండ్ లా చెప్పు. నాకు రాదు. థర్డ్ లా చెప్పు. నాకు. అందుకే మాకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలన్నారు. అందుకే మన పిల్లలు ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా, అందుకే న్యూజిలాండ్, అందుకే లండన్, ప్రతి చోట భారతీయులు ఇప్పుడి ముప్పుడిగా ప్రతి చోట ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ రాజు, యువర్ కింగ్, నీ రాజు ప్రకటించినటువంటి రాజ్య సువార్త.
నువ్వు చచ్చిపోతే ఏడిపోతావు, నువ్వు చచ్చిపోతే ఏడిపోతావు. అది కాదు, దట్ ఈజ్ రిలిజన్. అది మతం. రాజ్య సువార్త, ప్రజలకు సంబంధించినటువంటి సువార్త. 1833లో నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ మనం తీసుకొచ్చాం. కూర్చోవటానికి హక్కు శూద్రునికి 1835లో మనం తీసుకొచ్చాం. 1891లో శారదా యాక్ట్, లేకపోతే చిన్నపిల్లలకు పెళ్లి చేయటానికి వీలు లేదు అని చెప్పినటువంటి యాక్ట్ మనం తీసుకొని వచ్చాం. అది దేవుని రాజ్యములో భాగం. 1891, 1913లో రైట్ టు ఎడ్యుకేషన్, 1913లో స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్, బ్రెస్ట్ ట్యాక్స్. బ్రెస్ట్ ట్యాక్స్ ఎంతమంది విన్నారు? చేయబెట్టండి. సినిమాలు కూడా తీశారండి ఈ మధ్య. స్తనాల బరువును చూసి దానికి ట్యాక్స్ వేయటమే బ్రెస్ట్ ట్యాక్స్ అంటే. స్త్రీగా ఉన్న నువ్వు పై వస్త్రం వేసుకోవటానికి వీలు లేదు అని చెప్పిన సమాజం ఈ సమాజం. స్త్రీగా ఉన్న నువ్వు, నీ స్తనాలు బరువుగా ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి నువ్వు ట్యాక్స్ కట్టు అని చెప్పారు. ఇంత దరిద్రమైనటువంటి సమాజంలో ప్రభువైన యేసు క్రీస్తు నీ రాజు, ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై స్వార్థ రూపములో ఈ ప్రతిమ ఏదైతే బంగారము, వెండి మరియు ఇత్తడి, అలాగే ఇనుము మరియు మట్టి కలిసినటువంటి సామ్రాజ్యములుగా ఉన్నాయో వాటి మీద పడింది, తుత్తనీయులుగా వాటిని చేసింది, మిమ్మల్ని సంరక్షించింది. అందే యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక. కాబట్టి 1988లో ముత్తులక్ష్మిరెడ్డి నిలబడుకొని 1930 చిల్లరలో ముత్తులక్ష్మిరెడ్డి మొట్టమొదటిసారి ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు విధాన సభలో నిలబడుకుని ఆంధ్రజోగిని యాక్ట్ అనేది ప్రతిపాదించింది. ఆంధ్రజోగిని యాక్ట్ అంటే ఏంటి? మన ప్రజలను, మన పిల్లలను వాళ్ళు అర్ధనగ్నంగా వారి ముందట వాళ్ళు డాన్సులు వేయాలట, వారి పిల్లలను కనాలట, కానీ పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వీల్లేదు. వాళ్ళకి మొగుళ్ళు ఉండరు కానీ పిల్లలు ఉంటారు. ఎందుకు? మా స్థల పురాణం చెప్పింది అని అంటారు. మెడ్రాస్ మొదలుకొని పైన కర్ణాటకలో బీదర్ వరకు సాగినటువంటి ఈ వదంతాన్ని, ఈ అకృత్యాన్ని యామీ కార్మైకల్ అనేటటువంటి ఒక నల్లట్ట పుస్తకాన్ని మోసుకొని వచ్చినటువంటి ఈ స్వార్థను ప్రకటించినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి. ఆమె వచ్చి ఆమెను కొడితే, ఆమె నడుము విరగొడితే 20 సంవత్సరాలు మంచం పట్టింది. 20 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు 20 పుస్తకాలు స్త్రీయోద్ధరణ కోసమే పనిచేసింది, స్త్రీయోద్ధరణ కోసమే పుస్తకాలు రాసింది. అది దట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు అది. నువ్వు చస్తే పరలోకం పోతావా, నువ్వు చస్తే పరలోకం పోతావా? ఎక్కడున్నాం మనం? జీడిఎం సంఘాలకు వేసినటువంటి పునాది ఇది కాదు. జీడిఎం సంఘాలకు వేసినటువంటి పునాది మానవోద్ధరణ. జీడిఎం సంఘాలకు వేసినటువంటి పునాది ప్రపంచోద్ధరణ. జీడిఎం సంఘాలకు వేసినటువంటి పునాది నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క బాగు. ఇందులో భాగంగా అన్నీ బాగున్నాయి. క్రిస్మస్ వచ్చింది, పండుగలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి పోతున్నాయి. అమ్మ ఎక్కడుందో తెలీదు, అమ్మ తిందో లేదో తెలీదు, అత్త ఎక్కడుందో తెలీదు, అత్తకు భోజనం పెట్టడం ఇష్టం లేదు. నేను మాత్రం ఆదివారం రాగానే మంచిగా తయారై బైబిల్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తాను? డూ యూ థింక్ దట్ ఈస్ గాస్పల్? అది అనుకుంటున్నారా గాస్పల్ అంటే? నో, దట్ ఈస్ రిలిజన్. అది నీ మతం. మతంలో ఉంటే పోతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు. సువార్త మతం కాదు మిత్రమా. సువార్త మనిషిని ప్రేమించటం, సాటి మనిషిని గౌరవించటం. నీ సొంత అత్తను ప్రేమించలేవు, నీ సొంత అమ్మను ప్రేమించలేవు, నీ భార్యకు భయపడి అమ్మకు సహాయం చేయలేవు. ఎందుకు నీ బతుకు? ఏం చేయటానికి? పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగా అని ప్రార్థన చేస్తావు. ఎక్కడొచ్చింది నీ ఇంట్లో? ఎక్కడొచ్చింది? దేవుని రాజ్యం.
దేవుని రాజ్యమును గురించిన సువార్త. కొంతమంది సువార్త ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు బెంజ్ కారు ఇస్తాడు, ఆయన నీకు పెళ్లి చేస్తాడు, నీ మొగుడు ఎర్రగా పొడుగ్గా ఉండేలా చేస్తాడు, నీ భార్య ఇంత పొడుగు జడతో వస్తుంది. అది సువార్త కాదు, అది మార్కెటింగ్ టెక్నిక్. అది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ దానికి పడతారు. సువార్త ఏంటి? సువార్త నీ పొరుగువాడు, నీ పొరుగువాడిని ప్రేమించటం, నీ పొరుగువాడికి ఇంత అన్నం పెట్టడం, నీ పొరుగువాడికి వాడిని కౌగిలించుకోవటం, నీ పొరుగువాడితో కలిసి సహపంక్తి భోజనాలు చేయటం. ఇదే సువార్త. నీ పొరుగువాడిని ప్రేమించలేని సువార్త ఏం సువార్త? దేవుని రాజ్య స్థాపన ఎలా సాధ్యం? దేవుని రాజ్య స్థాపన సాధ్యం నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడే. దేవుని రాజ్య స్థాపన సాధ్యం అందరికీ విద్య పంచినప్పుడే, అందరికీ వనరులు పంచినప్పుడే. ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల అధికారము నుండి బయటికి వచ్చినప్పుడే. అలా బయటికి రావటానికి గల ఏకైక మార్గం, నీ రాజు నీకు ఇచ్చినటువంటి మార్గం, నీ పొరుగువాడిని ప్రేమించటం, నీ పొరుగువాడితో కలిసి సహజీవనం చేయటం, ప్రేమించటం, గౌరవించటం. అందరికీ సమానమైనటువంటి జీవన విధానం, అందరికీ సమానమైనటువంటి హక్కులు, అందరికీ సమానమైనటువంటి ఆస్తి, అందరికీ సమానమైనటువంటి విద్య, అందరికీ సమానమైనటువంటి వైద్యం, వగేరా వగేరా వగేరా. ఇదే కదా సువార్త. ఇది సోషల్ సువార్త కాదు, ఇదే బైబిల్ సువార్త. ఆఖరిగా ముగించడానికి ముందు ఒక్కసారి యెషయా గ్రంథం 61 చదివి ముగిస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఒకరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు తన వాడుక చొప్పున ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళితే ఆయన చేతికి ఒక యెషయా గ్రంథపు చుట్టనిచ్చారు. ఆయన తీసి చదువుతున్నాడు. ఇది లూకా సువార్త 4వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఏం చదువుతున్నాడు అంటే ఇప్పుడు చదవండి. 61వ అధ్యాయం యెషయా గ్రంథం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల కలుగజేయుటకును, బంధింపబడిన వారిని విముక్తి ప్రసాదించుటకును, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన వారికి ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం ఇవ్వటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపచేయటానికి ఆయనను దిస్ ఈజ్ వాట్ గాస్పెల్ ఈజ్. ఇదే సువార్త. ఇది మర్చిపోయి అన్ని పొగలు వస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారు, నిలబడుకొని మాడుతుంటే వెనకాల పొగలు పెడతారు, పైన లైట్లు పెడతారు, ఓ గిట భాము పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు. ఇవన్నీ ఓకే బ్రదర్, బట్ వాట్ అబౌట్ దిస్? దిస్ ఈస్ ద మిషన్. మనందరము ఆయన శరీరం, ఆయన మనకు తల. ఆయన అభిషేకం తల మీద నుంచి ఎక్కడికి పారుతుంది? శరీరమునికే పారుతుంది. అహరోను గడ్డము మీదుగా చొక్కాయి ఆఖరి వరకు పారినటువంటి సుగంధ తైలం, లేకపోతే ఈ తైలము యొక్క ఈ ఆయిల్ యొక్క సువాసన ఏ విధంగా విస్తరించిందో అదే విధంగా ఆయన అభిషేకం మన మీదికి రావాలి కదా. అదే కదా మనం చేయాల్సినటువంటి పరిచర్య, మనం చెప్పాల్సినటువంటి సువార్త. ఆ సువార్త మీకు ఎక్కిందా? ఆ సువార్త మీరు చెప్పగలుగుతున్నారా? ఆ సువార్త కాకుండా వేరొక సువార్త మీ మధ్యలోనికి ప్రకటించేవారు వస్తున్నారా? ఆలోచించాల్సిన పని మీది. తలలోంచుకుంటే ప్రార్థించుకుందాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వేరొక సువార్తను ప్రకటించేటటువంటి, కేవలము మత ప్రాతిపదిక మీద బ్రతికేటటువంటి, కేవలము మత ప్రాతిపదిక మీద జీవించేటటువంటి క్రైస్తవ సమాజాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏ బాధ్యత లేని భక్తి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు.
నూతన సమాజము, నూతన సృష్టిగా మారుస్తున్నటువంటి ఈ ప్రపంచమును, నూతన సృష్టిగా మారుస్తున్నటువంటి ఈ ప్రపంచములోని భాగస్వామ్యాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్నను మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆయన పరలోక ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకుంటే, మీరు, మీ పక్కవారు, మీ పొరుగువారు ఎలా ఉన్నారు? మీ గ్రామం, మీ పొరుగు గ్రామం ఎలా ఉంది? మీరు, మీ జీవితం దేవునికి నచ్చిన